పట్టుకొని ఏం పేరు అనేది అన్నాడు. చాలా రఫ్గా అంటారు ఇండియాలో అయితే. ఏం పేరు అనేది అన్నాడు. ఒక్కసారి భయం వేసింది, ఏం చెప్పాలని. నా పేరు చెప్పడానికి కొడుతూ ఉంటే అన్నాడు, ఆ అమ్మాయి ఎవడో తెలుసా, నా కూతురు. కదా అది అది కూడా ఓకే. ఇంకా బాగున్నాడు తెలుసా, నా పేరు ఆశీర్వాదం అన్నాడు. కదా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. చాలా సిగ్గు అనిపించింది. మా నాన్న పేరు కానీ మా అమ్మ పేరు కానీ చెప్తే పరుగు పోద్దాలని చెప్పదలుచుకోలేదు. వాళ్ళ కొడుకు అంటారు అనేసి అర్థమైందా. See, sometimes your background, your great spiritual background can be a big problem to you. సో ఇలాంటి సిచ్యుయేషన్లో హౌ టు హ్యాండిల్ అది మనం ఆలోచిద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే జాషువా చాప్టర్ 5, జాషువా చాప్టర్ 5. నేను ఒక జస్ట్ 5 వర్సెస్ మనం చూస్తాం, ఓన్లీ 5 వర్సెస్. అండ్ ఈ 5 వర్సెస్లో వీఆర్ గోయింగ్ టు సీ జాషువా ఇన్ ఎ బిగ్ స్ట్రగుల్. ఒక భయంకరమైన స్ట్రగుల్లో మేము చూపిస్తాం జాషువా నీకు. అండ్ హౌ గాడ్ గేవ్ అష్యూరెన్సెస్. దేవుడు ఏ విధంగా ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు, ఏ విధంగా ఆయనకి వాగ్దానాన్ని ఇచ్చాడు. అయితే నా ఉద్దేశంలో మోసెస్ కంటే జాషువా చాలా గొప్పవాడు అనిపిస్తుంది కొన్ని విషయాలు. ఎందుకు తెలుసా, మోసెస్ తనకిచ్చిన పని పూర్తి చేయకముందే చచ్చిపోయాడు. దేవుడు మోసెస్కి ఇచ్చిన జాబ్ ఏంటంటే ఇజ్రాయేల్ని వాగ్దానం చేసిన దేశంలో తీసుకెళ్ళలేకపోయాడు. అంటే మోసెస్ నేను చెడ్డోడు అంటలేదు, బట్ వెన్ యూ కంపేర్ టు జాషువా హీ ఈజ్ నాట్. అర్థం, మోసెస్ లైఫ్లో ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. నన్ను చంపే ప్రభావం అని కూడా అడిగాడు డిప్రెషన్తో. బట్ జాషువా ఎప్పుడు అలా అవ్వాలి డిప్రెషన్. హీ వాజ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్గా ఉండే వెళ్ళాడు, కానీ హీ వాజ్ నెవర్ డిప్రెసివ్. ఇన్ఫ్యాక్ట్ మోసెస్ గురించి మనకి అక్కడక్కడ తాను తప్పులు చేసినట్టు కనబడుతుంది, కానీ జాషువా గురించి వీ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ నెగిటివ్. ఏమీ నెగిటివ్ చూపించాలి. ఫుల్ బుక్ మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మీకు జాషువా బుక్, జాషువా క్యారెక్టర్ రెండు కూడా చిన్న అవుట్లైన్ ఇస్తాను మీకు అర్థం. అసలు జాషువా ఒరిజినల్ నేమ్ ఏంటంటే హోషియా. హోషియా అంటే రక్షణ. దేవుడు డౌన్ ద లైన్ మోసెస్ని పిలిచే ఉంటాడంటే, మోసెస్ ఈ బాబుని నువ్వు దగ్గర తీసుకో, ఎందుకంటే నీ తర్వాత ఈయన కంటిన్యూ చేస్తాడని చెప్పాడు. అంటే వీళ్ళకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే, ఎవరినైనా శిష్యుడిగా చేసుకుంటే వాళ్ళు కొత్త పేరు పెడతారు, లేదా ఉన్న పేరుకి అది చిన్న మతలబు చేస్తారనమాట. సో మనోడి పేరు హోషియా కదా. సో మనోడు ఏం చేశాడంటే మోసెస్ ఈ హోషియాకు చిన్న పేరు యాడ్ చేశాడు. ఏంటి సార్ చిన్న పేరు అంటే యెహో. చిన్న పేరు అని దేన్ని అంటారంటే పెద్ద పేరుకి షార్ట్ అండ్ వర్షన్ అనమాట. అది సింపుల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సునీత ఉందనుకో, ఫ్రెండ్స్ సునీత అని పిలవడం, సునీ అంటారు. మీకు అర్థం కదా. సో దట్స్ ద స్మాల్ నేమ్ అనమాట, జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, తబిత ఉందనుకో, తబ్బి అంటారు. అంటే తబిత అని పిలవడానికి కూడా కష్టం అన్నమాట. అర్థం. ఇంకా కొంతమంది ఉంటారు సునీతని వాళ్ళు బాగా క్లోజ్ అనుకో, సు అనిపిస్తుంది. ఆవిడ చైనా ఆవిడ ఊరు ఆవిడ తెలియదు. సో దట్స్ ది షార్ట్ అండ్ వర్షన్ అనమాట. సో ఈయన ఏం చేశాడంటే యెహోవాకి షార్ట్ వర్షన్ యెహో యాడ్ చేశాడు. ఆయన పేరు హోషియా. అప్పుడు యెహోషువా అంది. ఇప్పుడు యెహో అంటే మనకి తెలుసు, దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చువాడు యెహోవా. అది ఆయన నేమ్కి మీనింగ్. హోషియా అంటే రక్షణ. సో యెహోవాయే రక్షణ, అది ఆయన పేరు యొక్క మీనింగ్ అన్నమాట. ఓకే, సో అప్పటి నుంచి ఈయనతోనే ఉన్నాడు. ఎవరు? మోసెస్తో. యెహోషువా గురించి చాలా విషయాలు చెప్పచ్చు. నెంబర్ 1, ఈజ్ ఎ గ్రేట్ సోల్జర్, ఎందుకంటే అమాలేకుల మీద విజయాన్ని సాధించాడు. నెంబర్ 2, ఈజ్ ఎ స్టూడెంట్, మోషే గారి దగ్గర అన్నీ నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. 3, హీజ్ సర్వెంట్, ఆయన దాసుడు, మోషే గారితో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అంటే మీకు ఒక సన్నివేశం చెప్తే సార్ అని అంటారు. ఇందాక ఒక విషయం చూస్తూ ఉన్నాను. ఒక కుర్రోడు అంట పాపం షిప్ బ్రేక్ ఏదో అయింది, 29 days సముద్రంలో ఉండిపోయాడు. మీరు ఈరోజు బాగా అది ట్రెండింగ్ అవుతుంది, 29 days తర్వాత అతను పట్టుకున్నాడు, దొరికాడు. స్మాల్ ఫెలో, మేబీ ఆయనకి 16 years అంత.
ఎందుకు బతుకున్నావు, ఎలా బతుకున్నావు అని అంటే వాడు సముద్రంలో ఉన్నాడు, సీ వాటర్ తాగి బతుకుతా ఉన్నాడు. దట్స్ ఆల్. సీ వాటర్ తాగడం మరీ డేంజరస్, కానీ బట్ స్టిల్ హీ సర్వైవ్ 29 days. బాగా డీహైడ్రేట్ అయిపోయి దొరికాడు. ద టెస్ట్ మనీ హీ గేవ్ వాజ్ సో గ్రేట్. అంటే నా దగ్గర ఏమి లేదు, ఒక బైబిల్ ఒకటే ఉంది. అండ్ ఐ వాజ్ రీడింగ్ కంటిన్యూస్లీ వన్ థింగ్ అని అన్నాడు, బైబిల్ చదువుతా ఉన్నాను. ఐ వాజ్ ట్రైంగ్ టు ఇండ్యూస్ మై సెల్ఫ్ విత్ హోప్. రక్షించాడు అనేటువంటి. అయితే 29 days ఎవరితో మాట్లాడకుండా బైబిల్ చదువుకుంటూ ఉండిపోగలిగాడు. మరి యెహోషువకి బైబిల్ కూడా లేదు, మరి ఎలా ఉన్నాడు నాకు తెలియదు. ఒంటరిగా ఉండిపోయాడు 40 days. ఏంటి సార్ అంటారేమో, మోషే కొండ మీదకి వెళ్ళాడండి. మోషే ఏం ప్రాబ్లం లేదు. ఎవరున్నారు మోషేతో? దేవుడు అన్నాడు. ఇద్దరు కబుర్లు ఆడుకుంటున్నారు. కబుర్లు ఆడుకుంటున్నారండి. మాట ఎందుకో పేయించారంటే ముఖాముఖిగా మాట్లాడిందంటే కబుర్లే కదా, అర్థం. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సరదా. ఈ కింద ఏమో ఆహారం దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు. ఆయనకు కూడా ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో యెహోషువ ఒక్కడే 40 days ఉండిపోయాడు. ఆయన యెహోషువ మోషే ఎప్పుడు వస్తాడో తెలీదు, అలాగే ఉండిపోయాడు. ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్, ఏం మనిషి రా నువ్వు, ఖతర్నాక్. 40 days ఒక్కడే ఉండిపోయాడు. ఎలా ఉన్నావు? ఒకవేళ నేను పర్లోకి వెళ్తే యెహోషువ రా 40 days ఏం చేస్తావు ఉన్నావు, వాట్ ఆర్ యు ట్రైంగ్ టు డూ అని అడుగుతాను నేను ఖచ్చితంగా కూడా. సో అందుకని నేను ఆయన్ని వెరీ మచ్ సర్వెంట్ అంటాను. అంటే గురుగారు ఎక్కడ ఉండు అంటూ ఉండిపోయాడు అంతే 40 రోజులు, 40 days. మేబీ గాడ్ వాజ్ ఆల్సో హెల్పింగ్ హిమ్, బట్ దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ దిస్ పర్సన్ అనమాట. సో 40 days నడిపిన తర్వాత ఓ రోజు మోషే చెప్పుండి ఉంటాడు, యెహోషువ నువ్వే నడిపించాలంటే ఊరికండి సార్, ఇవి కూడా దాటేస్తే బాధ లేదా ఆయన దాటను. పెద్ద ఆయన వద్దామంటాడు. నేను చాలా గొడవ చేశానులే. ఏం చేసావు? యాక్చువల్గా రాయిని అడగమన్నాడిని ఆడకుండా కొట్టాను అని కోపం వచ్చింది, తీసుకెళ్ళి అన్నాడు. ఈ విషయం అయితే దేవుడు ఏమన్నాడంటే నేను తీసుకెళ్ళిపోతాను అనేసి వెంటనే తీసుకెళ్ళిపోతాను. హీ గేవ్ సమ్ 6 weeks టైం మోషేకి. ఎందుకు ఇచ్చాడు 6 weeks అంటే, జాగ్రత్త వినండి, నువ్వు చచ్చిపోతావు, నువ్వు వెళ్ళిపోతావు అన్నది నంబర్స్లో. తర్వాత ఒక బుక్ వచ్చింది కదా, ఆ బుక్ రాసింది ఆ 1 month టైంలో. ఎందుకంటే దేవుడు ఒక పని అప్పగిచ్చాడు మోషేతో, నువ్వు పని చేయి, వీళ్ళంతా కూడా కుర్రోళ్ళు కదా, ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు కదా, వాళ్ళు కూర్చోబెట్టి మొత్తం అంతా ధర్మశాస్త్రం మళ్ళీ చెప్పన్నాడు. సో రిపీట్ చేశాడు ఆయన ధర్మశాస్త్రం, అందుకే దాన్ని ద్వితీయోపదేశకాండం అన్నారు. యూ అండర్స్టాండ్? సో బేసిక్గా ద్వితీయోపదేశకాండం ఏంటంటే 3 lectures, 3 lectures, 3 lectures. ఒకసారి కూర్చోబెట్టాడు, ఇన్ని మాటలు మాట్లాడాడు. రెండోసారి కూర్చోబెట్టాడు, ఇన్ని చెప్పాడు. మూడోసారి కూర్చోబెట్టాడు, మొత్తం చెప్పాడు, అయిపోయింది. సో ఆయనకి లేవి కాండం అంతా, తర్వాత 10 ఆజ్ఞలు అన్నీ కూడా ద్వితీయోపదేశకాండంలో ఎందుకు రిపీట్ అవుతాయి అంటే వీళ్ళకి అర్థమయ్యేటట్లు మళ్ళీ చెప్పాడు. చెప్పేసి బాబు యెహోషువ చూసుకొని వెళ్ళిపోయాడు. ఇది ద్వితీయోపదేశకాండంతో అయిపోయిందంటే ఇప్పుడు యెహోషువ స్టార్ట్ అవుతుంది. Chapter 1 భయంకరమైన భయంతో ఉన్నాడు ఎవరు? యెహోషువ. దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు, ఎందుకు భయపడతా, మీ గురువుగారు తోడుకున్నట్టు నేను మీకు తోడుకుంటాను, ఓ పని చేయి, మీ గురుగారు ఒక 5 పుస్తకాలు రాశాడు కదా, అవి చదువుతూ ఉన్నాడు. ఇది Chapter 1. అర్థమైందా? మీకు అర్థమైన భాషలో చెప్తున్నా. ఓకే, Chapter 2లోకి వచ్చాడు. ఇదేంటనంటే మనోడు సంఖ్యాకాండం దాకా వచ్చి ఉంటాడు. ఈ సంఖ్యాకాండంలో వీళ్ళందరినీ పంపించాడు కదా, వేగుల వారిని. ఓ గురువుగారు వేగుల వారిని పంపించారు కూడా, మనం కూడా పంపించాలని పంపించాడు. ఎక్కడికి? ఎరుకోకి. ఓకే, Chapter 2 వాళ్ళు వెళ్ళి వచ్చేసారు. గుర్తుపెట్టుకోండి, ఎరుకోకి వెళ్ళాలంటే వీళ్ళు ఉన్న చోట నుంచి ఒక 8 miles దాటితే కనుక యోర్దాన్ నది ఉంటుంది. ఆ నది దాటి కొంచెం దూరం వెళ్తే ఎరుకో వస్తుంది. ఈ యోర్దాన్ అనేది పెద్ద రివరేం కాదు, అది మన ఇండియాలో అయితే పంటకాలం అంత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి బాగా అర్థం అవుతుంది. పంటకాలం చిన్నది, ఎవరైనా దాటి వెళ్ళిపోవచ్చు. మోకాలు లోతు ఉంటాయి నీళ్లు, మా అయితే 6 to 10 feet ఉంటుంది అంతే రివర్. అయితే దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇయర్లీ ఒకసారి ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రం ఇట్ బికమ్స్ 1 kilometer వైడ్, 3/4 of a mile. వాటర్ విల్ బి వెరీ ఫాస్ట్ గషింగ్ అనమాట. ఎవడన్నా దాంట్లో దిగితే కొట్టుకుని వెళ్ళిపోతాడు, మరో సముద్రంలోకి వెళ్ళిపడతాడు. సో వీళ్ళు వేగులు వారు వెళ్ళిపోయారు. 2nd chapterలో రాహాబు ఎవరితో మాట్లాడుకున్నారు, వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళు వెళ్దాం అనుకున్నప్పుడు ఫ్లడ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 3rd chapter ఫ్లడ్ స్టార్ట్ అయితే మనం టెన్షన్ పడుతున్నాడు. ఎవరు? యెహోషువ. ఎందుకు టెన్షన్ పడతావు, నువ్వు పని చేయి. మీ గురుగారికి ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏం చేశాడు సార్? కర్ర ఊపాడు, సముద్రం పాయలేపాడు కదా. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? సార్ మన దగ్గర కర్ర లేదు సార్. ఇప్పుడు ఆ కర్ర ఏమో దాంట్లో మందసంలో పడేసాం, ఆహ్వానం కర్ర. ఏం చేయమంటారంటే ఏం లేదు,
నువ్వు 12 మందిని తీసుకో, అర్థమైందా? జనాలందరినీ అర కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోవాలి, అందరూ చూస్తూ ఉండాలి. ఎవ్రీబడి షుడ్ వాచ్. చూస్తూ ఉన్నప్పుడు ముందు 6 వెనకాల 6 ఆ మందసం, అర్థమైందా? దాన్ని వాళ్ళు మోసుకుంటూ యోర్దాన్ నదిలోకి దిగాలి బై ఫెయిత్. వాళ్ళు దిగంగానే వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రం, అదే యోర్దాన్ నది వెనక్కి వెళ్ళిపోద్ది, గోడలాగా అయిపోద్ది, మీరు అవతలకి వెళ్ళిపోవచ్చు. ఇది జరిగితే 2 థింగ్స్ జరుగుతాయి. నెంబర్ 1, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ గురువు గారు తోడుకున్నట్లు నీకు తోడుకున్నట్లు నీకు అర్థమైపోద్ది. నెంబర్ 2, జనాలందరికీ నువ్వు అంటే భయం ఏర్పడుతుంది. ఓహో, ఈ మోస్ట్ అయిపోయారా, మనం జాగ్రత్తగా ఉండాలి. సో 3rd చాప్టర్ ఏమో ఇన్స్ట్రక్షన్, 4th చాప్టర్ ఏమో ఇంప్లిమెంటేషన్. 1, 2, 3, 4 అయిపోయింది పర్సన్. 5th చాప్టర్కి వచ్చాం. 5th చాప్టర్లో దేవుడు ఏమంటాడంటే, అయ్యా మరి దాటొచ్చావు కదా, వీళ్ళందరూ బచ్చాగాళ్ళు కదా, దారిలో పుట్టినాళ్ళు కదా, ఓ పని చేయి. ఏం చేస్తామంటే, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, నాకు వీళ్ళకి సంబంధం ఉన్నది అని తెలియడానికి. ఇప్పుడు మన ఇండియాలో పెళ్ళైందా అంటే తాళి ఇద్దని అడుగుతారు కదా, అలాగే నువ్వు దేవుని పెట్టడానికి రుజువు అడగాలి కదా. ఏం లేదు, ఇంగ్లాండ్ దేశంలో దెయ్యాలు ఎక్కువ అంటారు తెలుసా? మోస్ట్ హారర్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడే, జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి డార్క్ స్టోరీస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి. There are several buildings that are abandoned because of evil spirits. Several. Most of the castles were left because of evil spirit. Right, okay. అయితే ఈ 5th చాప్టర్లో దేవుడు ఏమంటాడంటే, వీళ్ళందరికీ సున్నతి చేయమని అడుగుతాడు. ఎందుకు పడుకొస్తున్నావా, నీకు దానికి సంబంధం ఉందా? ఏపడలేదు. రైట్, చెక్. ఓకే, మీరేం చేస్తారంటే అందరికి సున్నతి చేయమని అడుగుతాడు. తెలుసు కదా, సున్నతి అంటే ఈ పెన్నీస్ ఉంటుంది కదా, ఎడ్జ్లో కట్ చేసి వదిలేస్తారు అనమాట. ఒక 40 days వాళ్ళకి హీలింగ్ పడుతుంది. సో ఆ 40 days హీలింగ్ అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, అయ్యా మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పస్కా చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ పస్కా చేయండి. ఆ పస్కా తర్వాత నేను ఇంకా మన్నా కురిపించడం మానేస్తాను అంటాడు. సో లాస్ట్ టైం వాళ్ళు పస్కా సెలబ్రేట్ చేసుకొని మన్నా తినేసి ఇంకా అప్పటి నుంచి దే హ్యావ్ టు స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ల్యాండ్ అనమాట. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఏంటి ప్రాజెక్ట్ అంటే, ద ప్రాజెక్ట్ దట్ వాస్ గివెన్ టు జాషువా వాస్ దిస్: ద హోల్ ఆఫ్ ప్రామిస్డ్ ల్యాండ్. ఇప్పుడు మనం కానాన్ అంటాం కదా, ద హోల్ ఆఫ్ ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ కంట్రోల్డ్ బై 10 kings, 10 మంది రాజు. ఈచ్ కింగ్ హ్యాస్ 1 city అండర్ హిజ్ నేమ్. ఉదాహరణకి జెరికో, ఒక కింగ్ ఉంటాడు అక్కడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరినీ ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు జాషువా ప్రాజెక్ట్ ఈజ్ హీ హ్యాస్ టు డిఫీట్ 10 kings అండ్ కంప్లీట్లీ టేక్ ఓవర్ ది ల్యాండ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద 12 tribes. 10 రాజుల్ని ఓడగొట్టి మొత్తం రాజ్యాన్ని అంతటిని గెలుచుకొని 10 మంది ఇశ్రాయేల్ గోత్రాలకి పంచిపెట్టాలి. అది ఆయనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో యూజువల్గా మనకి అలాంటి ప్రాజెక్ట్ ఇచ్చారనుకో, మనం ఏం చేస్తామంటే 10 మంది రాజుల్లో ఎవడు వీకెస్టో చూసి ఆయన అటాక్ చేస్తాం. ఆయన గెలిచిన ధైర్యం వచ్చి ఇంకా వేరే వెళ్తాం. బట్ జాషువా డజంట్ హ్యావ్ ఎ ఆప్షన్ లైక్ దట్. ఎందుకంటే ఆయన ఎదుర్కొనేటువంటి నెక్స్ట్ సిటీ ఏంటంటే జెరికో. దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కింగ్. ఎప్పుడు కూడా స్ట్రాంగెస్ట్ కింగ్ని ఎదుర్కోవడానికి ఇష్టపడరు. జెరికో కింగ్ స్ట్రాంగే కాదు, సిటీ కూడా స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్ అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఒక చిన్న విషయం ఏంటంటే, హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, జెరికో ఇన్ ద వరల్డ్ టుడే ఈజ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓల్డెస్ట్ సర్వైవింగ్ అని అంటే కనుక దగ్గర 9 నుంచి 10,000 సంవత్సరాల నుంచి ఈ ఎరుకో పట్టణం అలాగే ఉంది. ఇప్పుడు అంతకంటే గొప్ప పట్టణాలు ఉన్నాయి. ఊర్రు ఉంది, కానీ తర్వాత జీవించడం మానేశారు. సో అలాంటి పట్టణాలు ఉన్నాయి. కానీ ఆ 10,000 సంవత్సరాల క్రితం మనుషులు జీవించారు. ఆ పట్టణం ఇప్పుడు దాకా కొనసాగుతుంది ఈవెన్ టుడే. ఎందుకు అని అంటే ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ సిటీ. అయితే ఈ జాషువా ఆ సిటీని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు దాని చుట్టూ వాల్ ఉంది. అది వాల్ అంటే పెద్ద ఏముంది సార్ అనొద్దు. ఆ వాల్ ఎంత వెడల్పు ఉంటుంది అని అంటే కనుక, ఆన్ దట్ వాల్ 4 elephants క్యాన్ వాక్ అట్ ద సేమ్ టైం. ఎలిఫెంట్స్, ఏది ఎలక పిల్లలు కాదు, ఏనుగులు. అర్థంగా 4 ఏనుగులు ఒక్కసారి గోడ మీద వెళ్ళగలరు. సచ్ అ వైడ్ వాల్ అనమాట. మీరు ఒకవేళ ఎప్పుడో
కొంచెం దేవుని వాక్యం చదివిందో వినదో గుర్తుంటే కనుక, ఈ రాహాబ్ ఉందే ప్రాస్టిట్యూట్, షీ యూస్ టు లివ్ ఆన్ ద వాల్. ఆన్ ద వాల్ అంటే ఆవిడ కాయకో పిచ్చుకో అనుకోవద్దు, మనిషే. ఆవిడ ఇల్లు గోడ మీద ఉంటుంది. అండ్ రైట్ దిస్ ఇస్ దట్ ఈస్ సో బిగ్. ఇంత పెద్ద వాల్ కట్టుకుంది అనమాట. ఎందుకనంటే కనుక అప్పట్లో ఒకటే మార్గం ఏంటంటే, ఎవడన్నా రావాలంటే రోడ్డు మీద నడుచుకుంటూ రావాలి. ఇంత పెద్ద వాల్ అంటే ఎవడ వాల్ కొట్టుకొని వస్తారు? ఇప్పుడు చిన్న వాల్ ఉందనుకోండి, లైక్ 2 feet 3 feet వాల్ ఉందనుకోండి, వాళ్ళు ఈ బాంబులు వేసేసి, అప్పట్లో ఉండే కదా, ఆ బాంబులు లాంటివి వేసేసి లేకపోతే తోటాలు వేసి లోనికి వచ్చేవాడు గోడ బాల్ కొట్టి. దీన్ని బాల్పడడం వల్ల కాదు కదా. దట్ ఈస్ ద సిచ్యుయేషన్ అన్నమాట. సో మనోడు పొజిషన్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసేటువంటి ప్యాసేజ్ 5th chapter 13th verse పొజిషన్ ఏంటంటే, ఆ గోడ బయట నుంచొని ఉన్నాడు. ఆ గోడ బయట నుంచొని ఉన్నాడు. ఈ స్టాండింగ్ అవుట్ సైడ్ ద వాల్. మేబీ వెనక్కి తిరిగి చూస్తే ఈ జనాలు ఉంటారు కదా, ఇస్రాయల్, వీళ్ళంతా కొట్లాడుకుంటూ ఉంటుంటారు. అరే వీళ్ళేమో కొట్లాడే బ్యాచ్, ఇదేమో పెద్ద వాలు, అవతలేమో శక్తి కలిగినటువంటి సైన్యం కలిగినటువంటి రాజు, నేనేం చేయాలరా బాబు అన్నట్లు కూర్చొని ఉన్నాడు. ఓకే, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 13వ వచనం. యెహోవా ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేతపట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుటి నిలిచి ఉన్నాను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడువా, మా విరోధుల పక్షముగా నున్నవాడువా అని అడగగా, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షణ తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలా చేశాం. ఇప్పుడు 3 verses చూసాం. దీని తర్వాత ఇంకో 2 verses చూస్తాం. ఓకే, ఈ 5 verses దేవుడు భయపడుతున్నట్టు, అసలు భయపడ్డాడంటే దానికి ఎవిడెన్స్ ఏంటి? భయపడినటువంటి యెహోషువకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు? నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, యు ఆర్ ఆల్సో ఐదర్ ఫీలింగ్ డిఫీటెడ్ ఆర్ డిప్రెస్డ్, or you feel that you are deceived. I don't know. Whatever the words you want to use. Maybe some of you are feeling of the extreme situation. Death was the born now. And అనుకుంటుండొచ్చు. I don't know. Just want to say that. ఒకవేళ అలాంటి డీ సిచ్యుయేషన్లోకి మీరు వచ్చినట్లయితే, look at Joshua and see how God has elevated him. దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు చూద్దాం. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా అంటే చూశాడు కదా పైకి. అంటే నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, మనోడికి ఎంత శత్రువులు పడిపోయాడు అంటే, వెన్ వీఆర్ సో డిజెక్టెడ్, ఇలా పట్టుకొని కూర్చొని ఉంటాం కదా, ప్రాబబ్లీ దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఎందుకంటే తన ప్రాబ్లం చెప్పుకోవడానికి తనకి సరిపడేవాడు ఎవరు లేరు. దెర్ ఇస్ నో వన్ హూ కెన్ అండర్స్టాండ్ హిస్ ప్రాబ్లం. నాతో చాలామంది ఇలా చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు నాతో, అప్పుడప్పుడు, అన్న నా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలన్నా ఉంటారు. ఇట్ క్యాన్ బి అ ఫిజికల్ ప్రాబ్లం, ఇట్ క్యాన్ బి అ రిలేషనల్ ప్రాబ్లం, ఆర్ ఇట్ క్యాన్ బి అ స్పిరిచువల్ ప్రాబ్లం, ఆర్ ఇట్ క్యాన్ బి అ హ్యాబిట్. దే స్టార్ట్ లైక్ దిస్, అన్న నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోలేము. దే ఆర్ డిక్లేరింగ్ వన్ స్టేట్మెంట్, డోంట్ ఆస్క్ మీ వాట్స్ ద ప్రాబ్లం. ఆ ఎవరిలో నేను కూడా ఉన్నాను కదా, ఐ టేక్ ఇట్ దాట్ వే. ఓకే, ఐ డోంట్ వాంట్ ఆస్క్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటి అని నిన్ను డీమించేది, నిన్ను తక్కువ చేయదు. ఓకే, ఇగో ఒకవేళ హింట్ అన్న దొరుకుతుందేమో చూస్తాం, తెలిస్తే ఆ విధంగా కౌన్సిల్ చేస్తాం. లేదా కొన్నిసార్లు దేవుడు మన బుర్రలోకి ఏదో థాట్ ఇస్తాడు, దానికి సరిపడే ఒక క్వశ్చన్ వేస్తాం. ఆ తర్వాత ఆయనకు అర్థమైపోతుంది, నీకు ఎలా చేసిపోయింది, నాకేం తెలియదు, ఊరినే ప్రశ్న వేసాను. All these are possibilities. Sometimes తెలియదు, ప్రార్థన చేసి వచ్చేస్తాం. ఇక్కడ జాషువా పొజిషన్ ఏంటంటే, నేను ఇవన్నీ ఎందుకు క్లిక్ చేస్తాను తెలుసా, ఒక్కొక్కడికి ఒక్కొక్కడు తోలుతూ ఉండదు. ఐ వాంట్ టు టచ్ ఎవ్రీబడి అండ్ సీ దట్ యూ ఆర్ అట్రాక్టెడ్ టు దిస్ వర్డ్. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అంతేకాని టైం పాస్ కాదు. ఓకే, అయితే జాషువా అలాగా రిజెక్టెడ్గా ఫీల్ అయి ఉన్నప్పుడు ఎదురుగా ఒక ఆయన నుంచొని ఉన్నాడు. గోడ ఉంది, ఎదురుగా నుంచొని ఉన్నాడు. కన్నెత్తి చూశాడు, ఎదురుగా మనిషి కనబడుతున్నాడు. పైగా ఆ మనిషి భయానకమైన పొజిషన్లో ఉన్నాడు. అంటే మనిషి భయానకమైన పొజిషన్లో ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యే భాషలో ముందు చెప్తా,
అప్పుడు అక్కడ ఏముందో చెప్తా. ఇప్పుడు ఎవడైనా గన్నుకి ట్రిగర్ మీద ఏలు పెట్టి రాయ్ అని మాట్లాడు ఇంకా మీకేమేస్తుంది? ఎందుకని? ఇట్ ఓన్లీ టేక్స్ 15 seconds, no, 1/4 of a second to click the button. Only 1/4 of a second. ఇప్పుడు మనకి మూవీస్లో అర్థమైందా, పిస్టల్ బయట తీసేసి ట్రిగ్గర్ మీద చేయి పెట్టి ఏలు పెట్టి ఇలా నుంచున్నాడంటే హీఈస్ నౌ రెడీ టు అటాక్ అని అర్థం. ఈయన అంటే అప్పట్లో అర్థమైందా దూసిన కత్తి చేతిలో పట్టుకొని ఉన్నాడు. అది అక్కడ ఉంది అంటే ఇది లేదు, లోన్ లేదు, బయట ఉంది అనేసి. అంటే అర్థం ఏంటంటే యు ఆర్ రెడీ టు అటాక్ అన్నమాట. ఇంకా మన విలేజ్ భాషలో తీసుకురమంటారా? విలేజ్ భాష అంటే లుంగి పైకి తీసాడు అనుకుంటే పక్క లాంగ్వేజ్లో చెప్పాలి. లుంగి పైకి తీసాడు అర్థం అంటే ఇవి కొట్టడానికి వస్తున్నాడు. మీరు ఎప్పుడైనా వీధి ఫైట్లో చేసి ఏడరా చెప్పరా అని అంటారు. లుంగి కింద కొందంటే అంత 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 ఫిరోషియస్గా లేడండి. పైకి ఎత్తాడంటే కష్టం. ఆడవాళ్ళు అంటే గోసి కడతారు, ఇది మరీ కష్టం. దే ఆర్ రెడీ టు, అంటే సో మెనీ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తానంటే ఇట్ కమ్యూనికేట్స్ దిస్ పర్సన్ ఈజ్ రెడీ టు అటాక్. అర్థందా? సో హూఎవర్ దిస్ పర్సన్, ఆయన కత్తిలా పట్టుకుని ఇలా ఉన్నాడు ఉంటే ఎవరికైనా సరే పిచ్చ భయం వేస్తుంది. వాడు అపెండిసి దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదురు నిల్చున్నాడు. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, అంటే అర్థం అంటే 1 or 2 steps బాబు నువ్వు ఆ పార్టీ అపోజిషన్ పార్టీ అదే అడిగింది. సార్ ఎలా అడిగాడు సార్ అని అంటే మేబీ చావు తెలియదట్లే మాది సత్యం ఉందంట, విపరీతమైన శక్తిని ఉపయోగిస్తారంట. లేదంటే ఎవ్వరు లేనప్పుడు బాగా తెలివితేటలు ఉపయోగిస్తారంట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే భయంతో చేసేటువంటి పని, భయంతో చేస్తారు పని కానీ గొప్ప పని చేస్తారు. వాళ్ళకి ఆ భయం లేనప్పుడు ఆ పని చేయలేరు. ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప షారు, ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటుంది థియాలజీ. అయితే మా పాప చిన్న పాప ఉన్నారు, మేము లేవు, నేను నా భార్యలో బయటకు ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం నెరడి చేస్తున్నారు. ఏంటి విషయం ఏంటంటే మా పెద్ద పాపకి ఎలుక అనే పేరు ఏమబడితే టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని విచిత్రమైన ఉంటాయి, అర్థమైందా? వాళ్ళు పెద్ద పెద్ద ఆటలతో ఆడతారు కానీ సాలీడు అంటే భయం, కప్ప అంటే భయం. అవి ఉన్నా భయ, విచిత్రం ఉండదు భయ. ఇంక ఎలుక అంటే భయం. అయితే మా పెద్ద పాప చిన్న పాప కలిసి ఏదో వంట వండుతూ ఉంటే సడన్గా ఎలుక వచ్చిందంట. ఎలుక వస్తే భయం వేస్తుంది కదా. మా ఇంట్లో ట్రైన్డ్ డాగ్ ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ర్యాట్ అంటే వస్తుంది. అది మొత్తం అంతా వాసన చూసి ఎక్కడైతే ఎలుక ఉందో అక్కడ అని ఊతూ ఉంది, స్నీజ్ చేస్తూ ఉంది. మొత్తానికి ఎలుక బయటకు వచ్చింది. బయటకు వస్తే వీళ్ళకి గంతులేస్తూ ఉంటారు కదా. విచిత్రం ఏంటంటే భయం వేసి గంతులేస్తూ ఉంటాయి. ఈ కాలు కింద ఎలుక పడి చచ్చిపోయింది. రైట్ అండర్ హిట్ ఫీట్. ఎలుక చంపేసి ఏడ్చిందంట. నా కాలు కింద పడి చచ్చిపోయింది కదా, మీకు ఏడు చేస్తున్నావు అంటే అన్నాడు. డూ అండర్స్టాండ్? అంటే భయంతో చేసిన పని. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇంక గత్యంతరం లేక చేసేటువంటి పని, గత్యంతరం లేక. అర్థమైందా? మేబీ అందుకు చేశాడేమో, పాసిబిలిటీ. లేదా ఇంకా వేరే మార్గం లేదు, నేను ఒక్కడిని వీళ్ళందరికీ బాస్ని, నేను కూడా నుంచోపోతున్నా, పరువు వద్ద అనుకొని నుంచున్నాడేమో. ఎవరు బాబు నువ్వు ఆ పార్టీ అగేన్స్ పార్టీ అని అడిగాడు. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఈ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఏం జరిగింది చూడండి. అతడు అంటే ఎవరు? దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్నాడే అతను కాదు, నేను అపోజిషన్ పార్టీ కాదు, అదే అన్న కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. లుక్ ఎట్ దట్ వర్డ్, కమాండర్ ఆఫ్ లార్డ్. యెహోవా సేనాధిపతి. తాను ఒకటి క్లారిఫై చేస్తున్నాడు, నేను యెహోవాని కాదు. యు అండర్స్టాండ్? నేను యెహోవాని కాదు, యెహోవా సేనాధిపతి. యావే హస్ సెంట్ మీ. యెహోవా నన్ను పంపించాడు. ఇది ఆయన అన్నది. యెహోవా ఎవరిని పంపించవచ్చు? ఒక ఏంజల్ని పంపించవచ్చు. మనం లెట్ us థింక్ ద వన్ హూ కేమ్ ఈజ్ ఏంజల్ అనుకుందాం. కానీ డౌన్ ద లైన్లోకి వచ్చేప్పటికి నువ్వు చెప్పులు తీసేయి, ఇక్కడున్న స్థలం పరిశుద్ధమైంది అని అన్నాడే. ఆ మాట ఏంజల్ అనడం. పైగా యెహోషువ కాళ్ళ మీద పడిపోయాడు కదా, లేలే దేవుడు అనుకున్నావు అని అనాలి. అనలా. నువ్వు లుక్ ఎట్ ద హోల్ కాంటాక్స్ట్. పట్మస్ ద్వీపంలో యోహాను అలా కాళ్ళ మీద పడుతుంటే వద్దొద్దు అన్నాడు. దానియేలు అలా పడుతుంటే వద్దొద్దు, నేను సేవకుడిని అని అన్నాడు.
సో ఏంజల్స్ అయితే క్లియర్గా ఏమని చెప్తారంటే మేము సేవకులమే, మీరు మా కాళ్ళ మీద పడొద్దు అని అంటారు. కానీ ఇక్కడ అలా అనలేదు. నేను యెహోవాని కాదు, యెహోవా సేనాధిపతిని అన్నాడు. నెంబర్ 1. రెండోది, కాళ్ళ మీద పడుతుంటే అబ్జెక్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ గురువు గారు మోషేతో చెప్పిన మాట ఇక్కడ కూడా చెప్పాడు, చూపులిపేశాను. దీని అంతటితో మనకేమర్థం అవుతుందంటే, లుక్ అట్ దిస్ చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ ద్వారా ఈ లోకంలోకి రాక మునుపు ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఆ యేసు ప్రభు అంటే టెక్నికల్గా చెప్పాలంటే ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్, అంటే ఇన్కార్నేషన్కి ముందు యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు కనబడ్డాడు మనిషిలాగా. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. యు అండర్స్టాండ్? దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. జీసస్ అపియర్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దీనికి ఒక టెక్నికల్ వర్డ్ ఉపయోగిస్తారు. ఓకే, ఎప్పుడైనా తగులుతే కనుక ఉపయోగిస్తారు. క్రిస్టోఫెనీ. క్రిస్టో అంటే క్రైస్ట్, ఫెనీ అంటే అపియరింగ్. క్రిస్టోఫెనీ. ఓకే, ఇది వన్ ఆఫ్ ద క్రిస్టోఫెనీస్ అన్నమాట. ఐజియా 6 చాప్టర్లో ఐజియా చూస్తాడే, సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్న ఆయన, అది కూడా క్రైస్టే. మనకి ఎలా తెలుసు అంటే జీసస్ క్రైస్ట్ చెప్పాడు కాబట్టి తెలిసింది. జాన్ చాప్టర్ 12:42లో 41-42లో ఆ రోజు యెషయా చూసిన నన్ను అంటాడు. అప్పటిదాకా మనకు తెలియదు, మనం అనుకుంటాం అంటే తండ్రిని చూశాడేమో. బట్ హీ టోల్డ్ వెరీ క్లియర్లీ, ఈ సా మీ. దిస్ ఈజ్ అనదర్ క్రిస్టోఫెనీ. ఓకే, సో అది మనం జస్ట్ చూద్దాం. ఇక్కడ జీసస్ క్రైస్టే వచ్చేసాడు ఆయన. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పాట చూద్దాం. కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నాడు. వై డిడ్ జీసస్ కమ్ టు యెహోషువ? యెహోషువ దగ్గరికి జీసస్ క్రైస్ట్ ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే, యెహోషువ ఈజ్ ఫీలింగ్ లోన్లీ. ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. హే, నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు కదా, నేను వచ్చేసాను నీ దగ్గరికి. నువ్వు ఇప్పుడు ఒంటరోడు కావు, నేను ఉన్నాను నీతో. పాత నిబంధనలో అయితే ఇలాగ ప్రత్యేకమైన ఖతర్నాక్ సన్నివేశం ఉంటే కానీ మనకు అర్థమయ్యేది కాదు. కానీ కొత్త నిబంధనలో అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకనంటే జీసస్కు ఉన్నటువంటి ఒక నేమ్ ఏంటంటే ఇమాన్యుయల్, గాడ్ విత్ అస్. సో యేసు ప్రభు వారు కన్యగర్భాన్న జన్మించి శిలువ మీద చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నది ఎందుకు అనంటే, ఎవరితో అయినా ఉండడానికి ఇష్టపడేవాడు. టు ఎనీబడి హూ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ యూ. ఇప్పుడు ఫస్ట్ జీసస్, తర్వాత ఇమాన్యుయల్. ఆ ఆర్డర్ చాలా ప్రాముఖ్యం. ఎవరికైతే ఆయన జీసస్ వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఇమాన్యుయల్. మీకు అర్థం కదా? జీసస్ అంటే ఏంటి? నా రక్షకుడు. ఇఫ్ యూ యాక్సెప్టింగ్ యాజ్ యువర్ సేవియర్, ఆయన సేవ్ చేసి వదిలేసి వెళ్ళిపోవడం, ఆయన నేను పట్టుకొని ఉంటాడు. ఇమాన్యుయల్, గాడ్ విత్ అస్. ఒకవేళ ఈ మూమెంట్లో నాకెవ్వరు లేరు, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఐఎమ్ కంప్లీట్లీ డిజెక్టెడ్, ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్, ఐఎమ్ డిఫీటెడ్, ఐ ఫీల్ కంప్లీట్లీ లాస్ట్ అనేటువంటి ఫీలింగ్లో ఉంటే, గివ్ వన్ ఛాన్స్. ఏంటా ఛాన్స్ అంటే, జీసస్ గివ్ మీ అష్యూరెన్స్ దట్ యు ఆర్ విత్ మీ. అడిగి చూడండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ ద వర్డ్, ఇఫ్ యు ఆర్ సో ఫీలింగ్ డిజెక్టెడ్ ఇన్ యువర్ సోల్, వై డోంట్ యు ఆస్క్ లార్డ్, జాషువాకి కాన్ఫిడెన్స్ ఇచ్చావు కదా, నువ్వు కాన్ఫిడెన్స్ నాకేవు. అంటే డోంట్ స్పెసిఫై గాడ్, నాకు ఒక కలి, లేకపోతే పలానాడు వచ్చాడు చెయ్యి, నాకు పలానా వర్డ్ ఇప్పించు, ఇలా అనొద్దు. జస్ట్ గివ్ గాడ్ ది ఆపర్చునిటీ. మేబీ ఏమీ లేకుండా నీలో కాన్ఫిడెన్స్ పుట్టుకొస్తుందేమో. ఇట్స్ ఆల్సో పాసిబుల్. బట్ గాడ్ డెఫినెట్లీ బిల్డ్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్. జాషువాకి ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఐఆమ్ విత్ యూ. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. జాషువా ఎవ్వరు లేనప్పుడు యేసు ప్రభు నాతో ఉన్నాడు, లేకపోతే దేవుడు నాతో ఉన్నాడు, యెహోవా సేనాధిపతి నాతో ఉన్నాడు అని ఫీల్ అయ్యాడు. కాబట్టి ఆ తర్వాత యుద్ధాలన్నీ గెలుచుకుంటూ వెళ్ళాడు. మీకు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను. పబ్లిక్ విక్టరీస్ ఆల్వేస్ విల్ హ్యావ్ ప్రైవేట్ విక్టరీస్ బిఫోర్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థం. గొలియాతుని చంపడానికి ముందు దావీదు, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది గొలియాత్కి? వై డిడ్ హీ గెట్ దట్ కాన్ఫిడెన్స్? ఆయన ఏమన్నా తెలుసా? ఎవ్వరు చూడనప్పుడు, ఎవ్వరు లేనప్పుడు అడవి మునకాలు చంపేశాను నేను బచ్చగాడిని. ఐఎమ్ హార్డ్లీ 12 or 13 years. నేను చంపేశాను. నౌ ఐఎమ్ 17 years. ఐ కెన్ కిల్ దిస్ ఫెలో.
దావీదు గొలియాతుని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ అరౌండ్ 17 years. అండ్ అంతకుముందు జరిగిన ఈ జంతువులు చంపేటవాడు. హీ మైట్ బి హార్డ్లీ 12 or 13 years. చిన్న బచ్చగాడు ఎవ్వరు లేనప్పుడు నేను చంపేశాను అట్లే. దాట్ ఈస్ ద ప్రైవేట్ విక్టరీ విచ్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ టు స్టాండ్ అప్ ఫర్ ద పబ్లిక్ వార్. సో ఈ ప్రైవేట్ లైఫ్లో ఒక్కడే ఉన్నప్పుడు when you get that assurance, when you get that confidence, you can stand in the public. మీ లైఫ్లో చాలా విషయాలు ఎగ్జాంపుల్ చేయొచ్చు. ఎలా అంటే బిలీగ్రామ్ గారంట పబ్లిక్లో మెసేజ్ ఇవ్వకముందు అడవిలోకి వెళ్ళిపోయి గట్టి కలిసి ప్రసంగం చేసేవాడు అంట. పబ్లిక్ అంతా చెట్లు అన్నాడు. వెన్ హీ గెట్స్ దట్ కాన్ఫిడెన్స్ దెన్ హీ యూస్ టు కమ్ అండ్ ప్రీచ్. మేబీ మీ అసైన్మెంట్స్ అలా ఉంటాయేమో. ఒకవేళ మీకు రేపు చర్చిలో పాటలు పాడాలనుకో, రాత్రంతా పాడేస్తూ ఉంటారు ఇంట్లో. ఎందుకంటే వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ ప్రైవేట్లీ యూ క్యాన్ స్టాండ్ దేర్ పబ్లిక్లీ. సో గాడ్ ఈస్ గివింగ్ ప్రైవేట్ విక్టరీ టు జాషువా టు స్టాండ్ ఇన్ పబ్లిక్. బై ద వే, ఈ విధంగా డిప్రెషన్ రావటం, లోన్లీ ఫీల్ అవటం, ఇది అన్బిలీవర్ అయినా నేను. ఆమె అన్ అన్బిలీవర్. సార్ నాకు సూసైడల్ థాట్ కూడా వచ్చింది సార్ అంటే నేను బిలీవర్ని కాదా? సార్ నాకు ఇలాంటి థాట్ ఎందుకు వచ్చింది సార్ అని అనొద్దు. నువ్వు బిలీవర్ అయితే రాకూడదని ఎక్కడ ఉందా? చాలా ప్రాక్టికల్ చెప్తాను. బైబిల్లో ఖతర్నాక్ బిలీవర్స్ నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. మోసెస్ నంబర్స్ 11లో నన్ను చంపే ప్రభా. కింగ్స్ మొదటి రాజుకు 19వ అధ్యాయంలో ఏలియా నన్ను చంపే ప్రభా. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో సత్యంత కోపం వస్తుంది నాకు. లుక్ ఎట్ దీస్ వర్డ్స్. దే వర్ థింకింగ్ ఆఫ్ డెత్ అండ్ దే వర్ ప్రాఫిట్స్, పవర్ఫుల్ ప్రాఫిట్స్. కాబట్టి మీకు వచ్చింది కాబట్టి మీరు అన్బిలీవర్ అంటలేదు నేను. ఇట్ మైట్ హావ్ కమ్. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు, చచ్చిపోతే బాగుంది అనుకునేవాళ్ళు. బట్ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, గాడ్ విల్ నెవర్ అలౌ యూ టు గో టు దట్ లెవెల్. యూ మే హ్యావ్ దట్ ఫీలింగ్, but it will never happen. It won't happen. God doesn't make it to happen that. So manudu kuda అలాంటి డిప్రెసివ్ థాట్ వచ్చింది అండ్ గాడ్ అడ్రస్ దాట్. సో దట్స్ ఫస్ట్ అష్యూరెన్స్. ఏంటి అష్యూరెన్స్ అంటే ఐ ఆమ్ విత్ యూ. దేవుడు నాతో ఉన్నాడు అనేది నాకు భావన కలిగితే, నాకు అష్యూరెన్స్ వస్తే నేను కూల్ అవుతాను. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిన్న పాప పేరు షైని. దిస్ హ్యాపెండ్ వెన్ షీ వాజ్ అరౌండ్ 3 or 4 years old. ఎలా అంటే ఆ రోజు అది నాతో పడుకుంది. మధ్యరాత్రి అరౌండ్ 2 o'clock పప్పా అని లేపింది. ఏంటమ్మా అన్న, వాష్రూమ్కి వెళ్ళాలని. అది ఎందుకు లేపింది అని అంటే కనుక, ఒకటి చెగడు నడుస్తాను భయం, రెండోదేమో దానికి లైట్ అమ్మదు స్విచ్. సో అది బాత్రూంలోకి వెళ్ళి స్విచ్ చేసి నొక్కి నుంచొని అన్న గోడ పక్కన దోస్తే లైట్ ఆఫీస్ పడుకున్నాను. విచిత్రం ఏంటంటే మా ఇండియాలో ఎప్పుడు జరిగే పని జరిగింది. ఏంటంటే అది లోనకి వెళ్ళిన తర్వాత కరెంట్ పోయింది. అది గట్టిగా అరిచింది పప్పా అని లోన్ నుంచి. లోన్ గొడ్డు వేసుకుంది గట్టిగా. నేనేం చేయగలను బయట నుంచి. బట్ వాట్ ఆల్ ఐ కుడ్ డూ వాస్ దిస్. ఆ డోర్ దగ్గరికి వంగి, షైనీ నేను ఇక్కడ ఉన్నానమ్మా అన్న. కరెంట్ ఏం రాలా, పని ముగించుకొని వచ్చింది అది. వాట్ షీ గాట్? కాన్ఫిడెన్స్. డు యు అండర్స్టాండ్? నేనేమంటానంటే ఈ ఎగ్జాంపుల్ కొంచెం అనలిటికల్గా ఆలోచించండి. ఇప్పుడు పలానా విషయం నాకు భయం వేస్తుందంటే దేవుడు దాన్ని తీసేడు, దాన్ని ఎదుర్కొనే దమ్మిస్తాడు. యు అండర్స్టాండ్? ఇప్పుడు మీరేమనుకుంటారు అది తీసే ప్రభు అంటే, బ్యాట్స్మెన్ ఎవరికైనా భయం వేసేది వికెట్లు తోలుతుందేమని. వికెట్లు తీసేస్తుంది క్రికెట్. అది ప్రభు ప్లేయర్స్ ఉన్నది తీసే క్యాచ్ పట్టకుండా వెనకాల నుంచి వికెట్లు తీసే బౌలర్ అక్కడ ఉండాలి అన్నట్టు ఎలా ఉంటుంది. సో సమ్టైమ్స్ ఆ ప్రేయర్ విల్ బి లైక్ దట్. తీసే ప్రభు అది ఉంటుంది, నీతో ఆడిస్తాను నేను. ఐ మేక్ యూ టు ప్లే. కాన్ఫిడెన్స్. హీ బ్రింగ్స్ ఇన్ టు యూ కాన్ఫిడెన్స్. సో జాషువా, నేను గోడ పాల్గొట్టేట్లా, లేకపోతే కింగ్ని చంపేట్లా, నేను నీతో ఉండి ధైర్యం ఇస్తాను. దేవుడు గొలియాతుని చంపలా, దావీదుకి ధైర్యాన్ని ఇస్తే దావీదు చంపేశాడు గొలియాతుని. డు యు అండర్స్టాండ్ నౌ? You will defeat the Satan with the help of God. You will overcome the temptation with the help of God.
you will overcome the challenge that you have with the help of God. God's number one assurance, I am with you, but be connected to me. Condition, be connected to me and you will have the confidence. Second thing, ఆయన అన్నది ఏంటంటే మళ్ళీ 14th verse, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోవా సేనాధిపతి అంటే దేవుడు నన్ను పంపించాడు, ఆయన ద కమాండర్. యాక్చువల్గా ఇశ్రాయేలీల కమాండర్ ఎవరు? జోషువా. ఇప్పుడు ఇశ్రాయేలీకి కమాండర్ జోషువా అన్నప్పుడు ఇంకోటి వచ్చి నేను కమాండర్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు జాబేజ్ గారి సిబిఎఫ్ నడిపిస్తా ఉన్నారు, నాకు మైక్ ఇచ్చాడు కదా అని ఆ సిబిఎఫ్ నాది అని అంటే ఎలా ఉంటుంది? నేనే కమాండర్ అర్థం. అక్కడ నుంచి కాలు పట్టుకొని బయటలో వస్తాడు అర్థం. అయితే ఈయన అన్నది అది, నేను కమాండర్నే. అదేం ప్రభా అంటే, మరి నీకు భయం వేసింది కదా, ఇంతకాలం మోసెస్ ఉన్నప్పుడు సరదాగా ఆడతా పాడుతూ బతికేసావు. ఆయన బాసు, ఆయన కింద ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఎవడు బాసు లేడు, నువ్వే బాసు. సి మీరు అంటే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ముందు ఇండియాలో లండన్ వెళ్తున్నాము, ఇంగ్లాండ్ వెళ్తాడు, ఒకలాడుకు వచ్చాను. ఓ ఫీలింగే వేరు అసలు. వచ్చిన వారం 10 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు స్టోరీ. రియాలిటీ అది. 2-3 నెలల తర్వాత అసలు టెన్షన్ స్టార్ట్ అయిపోతాయి. మన దగ్గర $16 ఉన్నాయి, 16 పౌండ్లు ఉన్నాయి, దీన్ని ఏం చేయాలి? దట్ స్టార్ట్స్ ది మేనేజ్మెంట్. యు అండర్స్టాండ్? ఇదివరకు ఆ బాధ లేదు. మన మేనేజ్మెంట్ ఎవరు చేసేవాడు? అమ్మా నాన్న చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చేయాలి మేనేజ్మెంట్. దట్స్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. యు ఆర్ యువర్ ఓన్ మేనేజర్. ఒకళ్ళ కింద పని చేయడం చాలా ఈజీ. ఒకళ్ళ కింద పని చేస్తే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? గెలుపు వస్తే మనం కాలు రెక్క వేసుకోవచ్చు, ఓడిపోతే ఆడి మీద పడేయచ్చు. దట్స్ ద హోల్ సీన్. ఇండియాలో పేరెంటింగ్ వేరు, అమెరికాలో యూకేలో పేరెంటింగ్ వేరు. ఇండియాలో పేరెంటింగ్ అంటే నాన్నమ్మ ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటాడు, ముత్తాత ఉంటాడు, పిన్ని ఉంటుంది, ఆంటీ ఉంటుంది, బాబాయ్ ఉంటాడు, చాలా మంది ఉంటారు. ఎవరు ఉంటారు? అన్నీ మనమే, అన్నీ మనమే చూసుకోవాలి. అర్థం. అసలు ఇండియాలో స్నానం చేయడానికి ఒకళ్ళు ఉంటారు, ఆడించడానికి ఒకళ్ళు ఉంటారు, బట్టలు వేయడానికి ఒకళ్ళు ఉంటారు, ఆడించుకోవడానికి కూడా వస్తారు. ఇక్కడ ఎవడుంటాడు? అన్నీ మనమే చేయాలి. ఎవ్రీ రోల్ మనదే. యూ సడన్లీ ఫీల్, అది ఎందుకు ప్రార్థన చేశాను, హ్యాపీ పిల్లలు కావాలని అని కూడా అనిపించవచ్చు. యూ మే ఫీల్. అయితే సడన్లీ హియర్ కమ్స్ జీసస్. ఏమంటాడంటే, బాస్, ఒక మాట చెప్తాను, జాషువా, ఐఎమ్ ద బాస్. ఇప్పుడు నేను బాస్ అయితే కనుక నువ్వు నా కింద పని చేస్తావు అంతే. నేనేం చేయాలి నేను చెప్తా. నేను బాస్ని అవ్వాలంటే నీకు 2 ఉండాలి. ఏంటది? ఒకటి కనెక్షను, రెండోది కమిట్మెంట్. ఒకటి కనెక్షను, రెండోది కమిట్మెంట్. యు బీ కనెక్టెడ్ టు మీ ఆల్వేస్, ఐ విల్ గివ్ యూ డైరెక్షన్స్ ఎవ్రీ సెకండ్. కమిట్మెంట్ ఏంటి? నేను చెప్పింది ప్రశ్న వేయకుండా చేసేయి, నేను గెలిపిస్తాను. సో మీ లైఫ్లో ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్కి గాడ్ వాంట్స్ టు బి ద గైడ్. ఆఫెన్ గైడ్ ఎలా ఉంటుంది అంటే, విషయం చెప్తాను చూడండి. మీరు ఇక్కడికి ఇంగ్లాండ్ వచ్చిన తర్వాత ఏదైనా అడ్రస్ అడిగారు అనుకోండి. అడ్రస్ అడిగితే ఇలా లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, చెట్టు ఉంటుంది, 4 వేలు ఇలా చెప్పాను అనుకోండి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, అవునా నేను అంటే వెళ్తున్నాను రండి అన్నాను అనుకో. సరే ఇప్పుడు సొంత తిరగాల, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, ఉడతావు వరకు మా రాకుండా పక్కన ఉడుతావు. అయితే ఈ 2 అట్లు ఏది బెస్ట్ అంటారు కదా? దట్స్ వాట్ జీసస్ డస్. హీ వోంట్ గివ్ ద బ్లూ ప్రింట్. పదా నేను నడిపిస్తాను. క్వైట్గా నా పక్కన నడు అంటే చాలు. క్వైట్గా నా పక్కన నడు. ఇఫ్ యూ ట్రస్ట్ దట్ పర్సన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ దట్ పర్సన్, యూ హ్యావ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆలోచించండి, డూ యూ ట్రస్ట్ జీసస్ ఆర్ నాట్? జీసస్ చెప్పే మాట ఏంటంటే, స్టెప్ బై స్టెప్ నేను నడిపించుకుంటే వెళ్తాను. సో యూ నీడ్ టు హ్యావ్ కనెక్షన్ అండ్ కమిట్మెంట్. Assurance number 1, I am with you, feel my presence. Number 2, I'll be the boss, you be committed and you be connected. Third one, 10వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిల్చున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షమును తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగే చేశాను. ఈ చెప్పులు వేసుకోవడం తీసుకోవడం గురించి చాలా పెద్ద వైడ్ డివిజన్ ఉంటుంది. బట్ ఐ జస్ట్ గివ్ ఏ
బ్యాలెన్స్డ్ ఆన్సర్ యు ట్రై టు లుక్ అట్ ఇట్. బైబిల్లో చెప్పులు తీసేయి, నువ్వు నుంచిన స్థలం పరిశుద్ధమైంది అని రెండు సందర్భాల్లో ఉంది. ఒకటి మోషేతో, ఇంకోటి యెహోషువతో. ఈ 2 సందర్భాల్లో వీళ్ళిద్దరితో చెప్పులు తీసేయమని చెప్పినప్పుడు చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏమని చెప్పాడంటే ఇది హోలీ ప్లేస్ అని. అర్థమైందా? దట్స్ ఎ కల్చరల్ టర్మ్. ఒకవేళ దేవుడున్న స్థలం వల్ల హోలీ అనుకోండి, మనకి ఎప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఎందుకంటే గాడ్ విత్ అస్ ఇమాన్యుయల్ కదా, లైఫ్లో ఇక చెప్పులు వేసుకోకూడదు. క్రిస్టియన్స్కి హోలీ ప్లేస్ అనేది లేదు, హోలీ పీపుల్ మనం ఉన్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మోషేని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? కొంచెం వేసుకున్నాడులే, నువ్వు చాలా తిరిగాడు అంటే మనం వాడికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు. అలా అవుతుంది మామూలుగా సమానం చెప్పి ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. అదే కాదు, గొర్రెలు కాసుకుంటాడు. గొర్రెలు కాసుకున్నప్పుడు ఆయన దగ్గర ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి. అవి గొర్రెలు ఏం చేస్తాయి? 1, 2కి వెళ్తూ ఉంటాయి కదా, దానికి టాయిలెట్స్ ఉంటాయి ఉండవు. గివింగ్ యూ ద రైట్ పిక్చర్. మేబీ మట్ బి హ్యావింగ్ 300-400 గొర్రెలు అవి ఉంటాయి. అవన్నీ అక్కడంతా గత్ర చేస్తూ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు అక్కడికి. 2 ఏంజల్స్ పంపించి మొత్తం తుడిసి నేను దిగుతాను అనలేదు ఆయన. డూ అండర్స్టాండ్? ఆ గత్ర మధ్యన అదే నేను ఇక్కడ ఉన్నాను, ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. పెంటా గంట ఉంది, బట్ గాడ్ సేస్ దిస్ ప్లేస్ ఈస్ హోలీ బికాస్ ఐ హ్యావ్ కమ్. The holiness is not because of the place, but because of God. Do you understand? Now, in the same way, దేవుడు జెరికో గోడ బయట యెహోషువ కనబడినప్పుడు గోడ మీద ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు. మన తెలిసిందే. గోడ అవతల రకరకాల దేవతలు కొలిసేవాడు. యెహోవా దేవుడు అంటే ఎవడో తెలియదు. యూజువల్గా గోడ బయట ఏమేస్తారు? చెత్త వేస్తారు, అంతే కదా. ఆ చెత్తలో ఉండుంటాడు మనోడు. And God said this place is holy. Why it has become holy? Because of God's presence. అటు మోషేకి కానీ ఇటు జాషువాకి కానీ ఇది హోలీ ప్లేస్ అని ఎందుకు చెప్తున్నాడంటే దట్ ఈస్ వేర్ హీ హాస్ టు క్రాస్ ఇన్ టు జెరికో. దట్ ఈస్ వేర్ గాడ్స్ మిషన్ హ్యాస్ టు బి డన్. దేవుడు ఏమైతే పని చేయదలుచుకున్నాడో ఆ పని జరిగే ప్లేస్ కాబట్టి అది హోలీ. ఇది ఇప్పుడు మీ లైఫ్కి అప్లై చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు మీరు కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది జాబ్ చేస్తారు. ఓకే, ఇద్దరికి ఇది అప్లై చేద్దాం. మీరు ఇక్కడికి స్టూడెంట్గా రాకముందు తెగ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా నాకు సీట్ ఇప్పించు ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా. నీకు సీట్ ఎవడు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అంటే కాలేజీలో సీట్ ఇచ్చింది దేవుడేగా. ఇప్పుడు కాలేజీలో కూర్చున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి కదా? నిన్ను స్టూడెంట్గా చేసింది ఎవరు? దేవుడు కదా. సో స్టూడెంట్గా నీకు బాధ్యత ఇచ్చింది ఎవరు? సో దట్ మిషన్ ఈస్ హోలీ. ఏది? టు బి స్టూడెంట్. నీకు ఎవరు ఇచ్చారు? అది గాడ్. తర్వాత మీరు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, చాలా కష్టపడి ఉద్యోగం అడిగితే దేవుడు మొత్తానికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏదో ఒకటి, నువ్వు కాస్కోలో పని చేస్తున్నావు, లేకపోతే స్టార్ బక్స్లో పని చేస్తున్నావు, ఇంకెక్కడైనా పని చేయి, లేకపోతే పెట్రోల్ గ్యాస్ స్టేషన్లో పని చేస్తున్నావు, ఎనీ జాబ్ you prayed and you got it. When you are doing that job, what do you have to say? Lord, this is given by you. ఇది నీ కోసం పని చేయాలి. Please try to understand that. True Christian is the one who does anything for the glory of God. దీన్ని పాలు ఏమంటాడు తెలుసా? ఏం చేసినా కూడా దేవునికి మహిమకరంగా చేయంటాడు. పవిత్రమైన స్టేట్మెంట్ వేస్తే మీకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఇది చెప్పడం అన్నమాట. ఒకవేళ నీకు హోటల్లో, రెస్టారెంట్లో ప్లేట్లు కడిగే జాబ్ వచ్చిందనుకో, యు వాష్ ద ప్లేట్స్ ఇన్ సచ్ ఎ వే, ఖతర్నాక్ కడిగాడు రేడు ఎవడ. ఎక్సలెంట్, ఎక్సలెంట్. డూయింగ్ ఫర్ గాడ్, దట్ ఈస్ ద మిషన్. సో జాషువా, ఈ పట్టణాలని గెలగటం అనేది నేను ఇచ్చిన నీకు మిషన్. ఈ పరిగమాలని ఇశ్రాయేలీయుల్ని ఈ 40 సంవత్సరాలు నడిపించేటువంటి బాధ్యత నీకు ఇచ్చిన, అది నీ మిషన్. నువ్వు 2 years మాస్టర్స్ చేయడానికి ఇచ్చాను, అది నా మిషన్. తర్వాత జాబ్ ఇచ్చాను, అది నా మిషన్. దాట్స్ గాడ్స్ మిషన్. చాలామంది
ఒక పరికమాల గీత అడిగేస్తారు. ఏంటి సార్ అంటే, ఇది పవిత్రమైంది, ఇది లౌకికమైంది. కొంతమంది చెప్తారు, సార్ నేను లోకానుసారంగా ఉద్యోగం చేయదలుచుకోవట్లేదు సార్. ఏంటో లోకానుసారంగా? I can't understand. What is the job of Joseph in Genesis? Finance minister. Daniel's job ఏంటి? Prime minister. David's job ఏంటి? King. Esther job ఏంటి? Queen. Nehemiah job ఏంటి? Governor. షడ్రక్ మెషక్ అబెద్నెగో జాబ్ ఏంటి? డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. వీళ్ళందరూ ఉద్యోగస్తులు, పాస్టర్లు కాదు, ఎవాంజలిస్టులు అసలే కాదు. దే వర్ వర్కర్స్ మ్యాన్. బట్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అని వర్క్ చేశారు. అందుకనే ఆల్ దీస్ పీపుల్ దే వర్క్ ఎక్సలెంట్లీ, దే వర్క్ కమిటెడ్లీ, అండ్ దే వర్ కనెక్టెడ్ టు ద లార్డ్. సో ద థర్డ్ థింగ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇస్ దిస్. ఈ జాబ్ ఇచ్చిందే నీకు నేను, ఇంగ్లాండ్ తీసుకొచ్చిందే నేను, నీకు ఉద్యోగం లేకుండా చేసిందే నేను, నీ బ్యాంకులో పైసలన్నీ అయిపోకుండా చేసిందే నేను, నీకు ఈరోజు చిల్లు కావాలి లేకుండా చేసిన కూడా నేనే. ప్రభు మరి ఎందుకంటే నా మీద డిపెండ్ అవుతావు, నా దగ్గరకు వస్తావు. మనిద్దరం కలిస్తే పని అవుతాయి, మనిద్దరం కలిస్తే. ఇది నేను ఇచ్చే జాబ్ కాబట్టి ఈ జాబ్ అకంప్లిష్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అని నేను ఇస్తాను. మీకు మాట చెప్పంటారా, మీరు చదువుకుంటున్నప్పుడు కష్టం అనిపించింది అనుకోండి స్టడీస్, యూ ఆస్క్ గాడ్ లైక్ దిస్, ప్రభు ఈ సీట్ ఇచ్చింది నువ్వేగా, చదవడం జ్ఞానం కూడా నువ్వే ప్రభు, చదవడం జ్ఞానం నువ్వే. మీకు చాలా లిమిటేషన్స్ ఉంటాయి, ఎందుకంటే 3-4 ఫ్రెండ్స్ ఉంటారు ఓ రూమ్లో. యూ మే నాట్ ఫైండ్ అ క్లీన్ అట్మాస్ఫియర్ టు స్టడీ. ఇండియాలో అనుకో, మీకు ఓ టేబుల్ ల్యాంపు, ఓ టేబుల్, కాఫీ తాగడానికి ఒక పక్కన కప్పు, ఎక్కువ చదివేస్తున్నామని మధ్యలో మురుకులు. ఏడేమంటాం? ఈజ్ ఇట్ నాట్ రియాలిటీ? సో అలాంటప్పుడు వాట్ మోటివేట్స్ యూ? ప్రభు ఈ విధంగా చదువుకోవటానికి పెట్టింది నువ్వు. యూ హ్యావ్ టు అకంప్లిష్ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్, గాడ్ ప్రొవైడ్. నేను ఫస్ట్ టైం ఫుల్ టైం వర్కర్గా వచ్చాను. అంతకుముందు నా లైఫ్ బిందాస్ ఉండేది. చాలా చిన్న ఏజ్లో ఐ గ్రూ అప్ టు వెరీ హై పొజిషన్. చాలా అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఐ వాజ్ హ్యావింగ్ కాంటెస్ట్ కార్, అప్పట్లో లగ్జరీ కార్ అది. దట్ వాజ్ మై లైఫ్. అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఐ గాట్ ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. ఫుల్ టైమ్ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ముందు నా బట్టలు 75% పంచిపెట్టేశాను. షూస్ అవి కూడా అన్ని చాలా మందికి ఇచ్చేసాను. ఐ వాంటెడ్ టు లివ్ అంటే సింపుల్ లైఫ్ అన్నట్లు అలా అనిపించింది. మనకేమో తక్కువ వచ్చేది, ఫుల్ టైమర్స్కి చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు కదా. ఓ 10-15 రోజులు నెలలో బాగా తినేసేవాళ్ళం, ఇంకో 5 రోజులు అప్పుడప్పుడు తినేవాళ్ళం, ఇంకో 5 రోజులు తిండి ఉండేది కాదు. స్ట్రగుల్ అయినా. అయితే మా మమ్మీ నన్ను ఫుల్ టైంలోకి పంపించేటప్పుడు ఒక మాట చెప్పింది, రే నువ్వు పస్తుండు, నన్ను మాత్రం డబ్బులు ఎప్పుడు అడగద్దు. నువ్వు అడిగితే నేను ఇవ్వకుండా ఉండలేను, కానీ నువ్వు ఉపయోగపడవు, అడగకుండా బతుకు. ఏ తల్లి చెప్పదు అలాగా. మై మమ్ మేడ్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ స్పెక్టాక్యులర్ అండ్ వన్ ఆఫ్ దమ్ దిస్, నన్ను ఎప్పుడు డబ్బులు అడగద్దు, డాడీని ఎప్పుడు డబ్బులు అడగద్దు. నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాం మేము, వేస్ట్ అప్పుడు, నువ్వు బతుకు. పస్తున్నావు ఉండు, నువ్వు పస్తున్నావు అని కూడా మాకు చెప్పద్దు, మేము బాధపడతాం. డోంట్ నువ్వు పస్తు. సో ఒకసారి 2 days అన్నం లేదు, ఏం తినలేదు, తాగలేదు, బాగా 3వ రోజు. అయితే నేను రూమ్లో ఉన్నాను, సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన వైఎంసీలో రూమ్, షేడ్ రూమ్ అన్నమాట. సాయంత్రం 11:15 అయింది. సూట్ కేసు అంతా అయితే పావులో దొరికింది, 25 paise. అది పట్టుకొని బయటికి వెళ్ళాను. అట్టిపళ్ళు అమ్మేసుకున్న వాడు వెళ్ళిపోతూ ఉంటాడు వెనక్కి, వాడు ఆపిస్తాడు. కుళ్ళిపోయిన అట్టిపళ్ళు నేను పక్కన పడతాడు కదా, రోజంతా అమ్మిన దాంట్లో ఒక అట్టిపళ్ళు చూపించి ఇదంతా అన్నా. వాడు 40 వేసుకున్నాడు. సార్ 25 paise ఉంది, ఒకటి ఈరా అన్నాడు. ఏబా అని అన్నాడు. మళ్ళీ ఆ 25 paise తీసుకొని రూమ్లోకి వచ్చి కూర్చొని, ప్రభా ఆకలేస్తుంది ప్రభా, అన్ఎబుల్ టు బేర్ అని అలా సర్కిల్ పడిపోయి ఉన్నాను. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను చాలా. ఆ రోజు పైసలు లేక ఐ థింక్ అబౌట్ 3.5 kilometers నడిచాను, బస్సుకి డబ్బులు లేక టికెట్. ఫీలింగ్ సో టైర్డ్.
ఈలోగా 11:45 అవుతుంది. ఎవడో డోర్ కొట్టాడు. ఎవడో డోర్ కొట్టడం తోలు తీసాడు. మా ఫ్రెండ్ అనమాట, జాన్ పాల్ అని, హైదరాబాద్లో ఉంటాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అని. వాడొచ్చి వాడిని ఇప్పుడు ఎందుకు వచ్చారో అడగడానికి కూడా లేదు మనకి. వచ్చి కూర్చున్నాడు. ట్రైన్ మిస్ అయిందిరా, ఇంటికి ఎందుకు వెళ్తాం, నీ దగ్గర కానీ వచ్చాను అన్నాడు. సార్ రే బాగా ఆకలేస్తున్నామని ఉన్నా అన్నాడు. ఎవడు వాదిస్తున్నాడు? వాడికి జవాబు చెప్తే కనుక కోపం వస్తుందని సైలెంట్గా, రే నీకే అమ్మందా తింటాను కన్నా, ఏం లేదన్నా. నాకు చూసి రే అన్నదన్నా అని అన్నాడు. లేదు. రే మధ్యాహ్నం తిన్నావా? లేదు. పొద్దున్న తిన్నావా? లేదు. నిన్న రాత్రి? లేదు. నిన్న మధ్యాహ్నం? లేదు. లేదురా, తినలేదు. వాడు పట్టుకొని నన్ను లాక్కొని వెళ్ళిపోయాడు బయటికి. అయితే వైఎంసీఏ సికింద్రాబాద్కి ఒక 2 బిల్డింగ్స్ పక్కన గార్డెన్ రెస్టారెంట్ అన్నమాట, కార్నర్. ఆడ అక్కడ తీసుకెళ్ళినప్పుడు 12:03 or 12:04 అయింది. లాన్కి మేము వెళ్ళి షటర్ వేసాడు బయట నుంచి. లాన్ షటర్ వేసాడు. ఆ లాన్కి వెళ్ళిన తర్వాత, సార్ మీరు బలి వచ్చేసారు సార్ లాన్కి అన్నాడు. ఏంటంటే రోజు 12 o'clockకి పోలీస్ జీప్ వస్తుందంట, అప్పుడు షటర్ వేస్తాను. ఆ రోజు 5 minutes లేట్ వచ్చింది. అందుకే మేము లాన్కి వెళ్ళి కూర్చున్నాం. ఏమైనా ఉందా అంటే చికెన్ బిర్యానీ ఉంది సార్ అన్నాడు. అంటే 5 minutes తర్వాత పొగలు వస్తున్నాయి చికెన్ బిర్యానీ, పైన లెగ్ పీస్ ఉంది. 2 days తర్వాత ఆనందం అంటున్నాను. అసలు ఎలా ఉండదు ఆలోచించండి. ఐఎమ్ గివింగ్ యూ ద రియాలిటీ. అది ఎదురుగా ఉంటే అసలు ఒక్క విధమైనటువంటి ఆనందం పట్టుకొని మనం క్విక్ ప్రేయర్ చేస్తాం, ప్రభా థ్యాంక్ యూ అని అంటాం కదా, థ్యాంక్ యూ ప్రభా అని అన్నం ఇలా పట్టుకుంటా ఉంటే లాన్ ఒక చిన్న వాయిస్, ఆగో ఈ బిర్యానీ ఎంతో తెలుసా? ఈ బిర్యానీ ఎంతో తెలుసా? నాలో చిన్న ప్రశ్న, ఎంత ఉంటుంది అప్పుడు? 18 రూపాయలు, 18 rupees. వాడదు 92లో 91, 18 రూపాయలు బిర్యానీ అప్పుడు, 18 rupees, 18. నో, ఈ బిర్యానీ నీకు ఇప్పించడం నేను చావటంలో చేశాను. నెంబర్ 1, ఆటో ట్రాఫిక్లో ఇరుక్కుపోయేటట్లు చేశాను. నెంబర్ 2, వీడికి ట్రైన్ దొరకకుండా చేశాను. నెంబర్ 3, వీడి ఇంటికి వెళ్ళకుండా నీ దగ్గరకు వచ్చేట్టు చేశాను. నెంబర్ 4, వాడి ఆకలి కలిగించాను. నెంబర్ 5, వాడు నిన్ను అడిగేటట్లు చేశాను రిపీటెడ్గా. నెంబర్ 6, పోలీసు వాడిని లేడీ చేశాను. నెంబర్ 7, నువ్వు లోపలికి వచ్చిన షటర్ వేసాను. నెంబర్ 8, నీకు వేడి బిర్యానీ పెట్టించాను నేను. I did so much. When you are in the mission of God, resources is the responsibility of God. దేవుడు నీకు ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతకి సరిపడేటువంటి వనరులు నువ్వు సమకూర్చుకోమని అడగడాయన ఆయన ఇస్తాడు. He provides. This is a holy mission. Assurance number 1, I am with you. You must feel. Number 2, I am the boss. You must be connected and committed. Number 3, this is the holy mission. I will make it accomplish. That's the 6th chapter, verses 1 and 2. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయం చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడను. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోని దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దీన్ని నేను ఐ వాంట్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, 6th chapter verse 2. అండ్ జాగ్రత్త వినండి ఒకసారి. And the Lord said to Joshua, see, జాగ్రత్త వినండి, see, I have given Jericho into your hand with its king and mighty men of valor. తెలుగుకి ఇంగ్లీష్కి ఆమె తేడా చూశారు మీరు తెలుగు మళ్ళీ చదువుతాను చూడండి. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది తెలుగు. ఇంగ్లీష్, see, I have given Jericho into your hand with its king and mighty men of valor. ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అంటే ఏంటి? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంగ్లీష్లో I have given, ఆల్రెడీ ఇచ్చేసాను, అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ పాస్ట్ టెన్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ప్రెసెంట్ పర్ఫెక్ట్. I have given. అయితే టు బి ఫ్రాంక్, లిటరల్గా దేవుడు యెరికో పట్టణాన్ని ఇచ్చేసాడా? ఇవ్వాలి. కానీ ఏమని చెప్తున్నాడు? ఇచ్చేసాను. I have given.
అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, ద విక్టరీ ఈజ్ ఆల్రెడీ గివెన్ టు యూ, యు ఆర్ ఓన్లీ టు రిసీవ్ ఇట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విషయంలో అయితే స్ట్రగుల్ అవుతున్నారో గాడ్ ఈజ్ ప్రామిసింగ్ యూ విక్టరీ. అయితే ఆ విక్టరీ చేజిక్కించుకునే దాకా మీరేం చేయాలి? యూ మస్ట్ బి ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. ప్రేయర్లో ఉండాలి, దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. అది ఎలా ఉంటుందంటే, నేను ఒక వీడియో పంపించాను అనుకోండి మీకు, మీ వాట్సాప్లో ఉంటుంది, కానీ అది మీరు చూడాలంటే ఏం చేయాలి? డౌన్లోడ్ నొక్కాలి. ఇట్ టేక్స్ సమ్ టైమ్. God has already given you victory. You need to download it and make it yours. This is the fourth assurance. Victory is not achieved. Victory is not gained. Victory is received. It's received from God. దేవుని దగ్గర నుంచి మనం పొందేది 4 assurances. As you get into this new year, as you go through the struggles, when you're feeling lonely, assurance number 1, you are not alone, God is with you. Feel His presence. Number 2, you don't know how to go further. God says, I'm your boss. Be connected and committed. Number 3, should I stop here? No. This is holy mission. నేను నీకు ఇచ్చినటువంటి పని. I will provide you resources. You have to believe and seek from God. Finally, the 4th one, victory is what I'm going to give. నేను ఇస్తాను victory. You receive it by faith. I'll tell one story and close. Okay. I might have told this story before, but I want to tell. She is born somewhere here. నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను. I forgot the place where she is born. She is born in England. She is a daughter of a mathematics teacher here in England. తర్వాత she became a doctor. ఆమె డాక్టర్ అయింది. She went to Congo. ఆమె పేరు Helen Roserwehr. She died in 2016 in Belfast. Okay. అయితే ఆమె కాంగోలో ఉన్నప్పుడు ఒక డాక్టర్గా ఒకరోజు ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, రాత్రి అరౌండ్ 11 o'clock ఒక అమ్మాయికి లేబర్ పెయిన్ స్టార్ట్ అయింది. షీ వెంట్ దేర్ అండ్ ద లేడీ డెలివర్డ్ ఏ బేబీ గర్ల్. అయితే విచిత్రం ఏంటంటే, బేబీ గర్ల్ని డెలివర్ చేసినటువంటి ఫ్యూ మినిట్స్కి ద మదర్ డైడ్. మదర్ చచ్చిపోయింది. బట్ దట్ బేబీ గర్ల్, షీ ఈజ్ నాట్ కంప్లీట్లీ రికవర్డ్. షీ నీడెడ్ ఇంక్యుబేటర్. అయితే వాళ్ళకి పవర్ ఉండదు కాబట్టి ఇంక్యుబేటర్ ఉండదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే హాట్ వాటర్ ట్యూబ్ అంటారు. మనకి ఇండియాలో కూడా ఉంటుంది కదా, రబ్బర్ది ట్యూబ్ ఉంటుంది. దాంట్లో వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉంటుంది, అది బాడీ మీద పెడితే వేడిగా ఉంటుంది. సో ఇమీడియట్గా చెప్పుతున్నట్టు గెట్ ది హాట్ వాటర్ ట్యూబ్ అని. అయితే ఇది ట్రాపికల్ జోన్ కాబట్టి కాంగో ఆఫ్రికాలో చాలా ఫ్రీక్వెంట్గా జరిగే పని ఏంటంటే, హాట్ వాటర్ని ట్యూబ్లో పోస్తూ ఉంటే రబ్బర్ క్విక్గా ష్రింక్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. హెలెన్ ఏం చేసిందంటే, చాలా తెలివిగా ఒక ఫైర్ క్రియేట్ చేసి ఒక నర్స్ని పక్కన పడుకోమని చెప్పి ఇక్కడ బటన్స్ అన్ని ఓపెన్ చేసి ఆమెకి ఇక్కడ బేర్ చెస్ట్ మీద ఆ బేబీని పడుకోబెట్టింది. అంటే ఈ వేడి ఇంక తోలుతుంది, ఈ వేడి ఎక్కడికి వెళ్తుంది అనమాట. ఏమంటుందంటే, వీ కెన్ మేక్ హర్ సర్వైవ్ ఓన్లీ ఫర్ సమ్ అవర్స్. బై టుమారో 3 o'clock అట్లీస్ట్ వీ షుడ్ గెట్ ది హాట్ వాటర్ ట్యూబ్ అని అంటుంది. రాత్రి అయిపోయింది. పొద్దున్న ఆమె ఎప్పుడు చేసే పని అంటే, దే హ్యావ్ ద మార్నింగ్ ప్రేయర్. ఆ మార్నింగ్ ప్రేయర్కి పిల్లలందరినీ ఒక 40 children ఉంటారంట. వాళ్ళందరితో కలిసి మేము ప్రేయర్ చేస్తుంది. షీఈ్ అ డాక్టర్, షీఈ్ అ టీచర్, ఎవ్రీథింగ్ ఆవిడ చేస్తూ ఉంటే సడన్గా మాట చెప్పింది, దెర్ ఇస్ వన్ గర్ల్ అండ్ ఇది పొజిషను, షీ నీడ్స్ హాట్ వాటర్ ట్యూబ్. ఆమెకు చిన్న అక్క ఉంది, ఆమె కూడా ఏడుస్తుంది, ప్లీజ్ ప్రే అని అంటే, రూత్ మిరండా అని ఒక పాప ఉంది. షీఈ్ 9 years old, రూత్ మిరండా. ఆమె స్టేజ్ మీదకి వచ్చి, ఆంటీ క్యాన్ ఐ ప్రే హియర్ అన్నదంట. సార్ ప్రార్థన చేయాలన్నమాట. అంటే ఆవిడ చాలా సీరియస్గా, ఎన్ని గంటలకు కావాలన్నావు అని అన్నదంట. అని అంటే, ఆ 3 o'clock వీ నీడ్ టు గెట్ అంటే, ఆమె సీరియస్గా, జీసస్ హ్యావ్ యూ హర్డ్ ఇట్, ఆంటీ నీడ్స్ హాట్ వాటర్ ట్యూబ్ బై 3 o'clock, సో ప్లీజ్ సీ దట్ వీ గెట్ ద హాట్ వాటర్ ట్యూబ్ బై 2:45 అన్నదంట. అంటే ఇగ్నోరెన్స్ అనొచ్చు, ఇన్నోసెన్స్ అనొచ్చు, ఫూలిష్నెస్ అనొచ్చు. దట్స్ హౌ షీ ప్రేడ్. పాపం ఈ టీచర్కి, అంటే డాక్టర్ గారికి ఏమన్నా తెలియక అలాగే ఉంటాం. బై ద బై,
her sister needs one Barbie doll, okay, 245 అని అంటే ఆమె చెప్పండి అన్నదంట. పిల్లలంతా కూడా ఆమె అన్నారు, ఈవిడ మాత్రం అనట్లేదు. ఎవరు? హెలెన్. చెప్పండి అంటే ఆమెనంటే ఆ పాప బాధపడుతుందని ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది. Around 2:30 when she was seriously in the hospital work, somebody came and said, a courier box has come. ఆవిడకు ఒక్కసారిగా షివర్ పుట్టుకొచ్చిందంట. ఆమె వెళ్ళిపోతూ బ్రింగ్ ద చిల్డ్రన్ అన్న. చిల్డ్రన్ వచ్చారు. 22 pounds బాక్స్ ఒకటి వచ్చిందంట. వెయిట్ ఎగ్జాక్ట్ చెప్తున్నాను, 22 pounds బాక్స్ వస్తే ఆ బాక్స్ని కట్ చేస్తూ పిల్లలందరినీ అక్కడ ఉండమనంటే, when she started taking things out, the first thing that came was hot water tube. అయితే అందరూ ప్రైజ్ గాడ్ అని అన్నారు. మిరాండా మాత్రం సైలెంట్గా ఉందంట. రూత్, హాట్ వాటర్ ట్యూబ్ has come. I asked for 2 things. బాబీ డాల్. అప్పుడు మళ్ళీ ఎదిగితే బాబీ డాల్ వచ్చింది. Then she said happy. She looked at the watch. It is exactly 2:45. అయితే ఆమెకున్నటువంటి షాక్తో అసలు ఈ కొరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఈమె ఒక 4 hours బ్యాక్ ప్రేయర్ చేసింది, ఇంత షార్ట్ టైంలో ఈవెన్ చాపర్లో కూడా రాదు, ఎలా వచ్చిందని చూస్తే ఇట్ వాస్ సెంట్ 4 months ago. 4 months ago. And it reached when it was needed. When it was needed. My friends, what you need today, God knows before you are born. ఈ రోజు నీకేం అవసరమో నువ్వు పుట్టక ముందే దేవుడికి తెలుసు. The only thing is, if you are able to get connected, you will receive from God. You will receive from God. I know you go through struggles. You're feeling lonely. You have problems, you have challenges. But let me tell you one thing. God hasn't left you. He's with you. He's with you. The only thing is be connected to God and receive from God. We look to Lord in prayer. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. Just want to thank you, Lord, for Joshua. What a powerful testimony we have from this man. Because of his problem, because of the challenge he was having. ఆయన ఒంటరిగా ఉండి స్ట్రగుల్ అవుతున్నప్పుడు నువ్వు తనకిచ్చినటువంటి ధైర్యం ఇక్కడ రికార్డ్ చేసి పెట్టడంతో మాకు కూడా ధైర్యం ఇస్తున్నావు. మాకు ఇమ్మాన్యుయల్ నువ్వే, మాకు ప్రభువు నువ్వే. ఇమ్మాన్యుయల్ మాతో ఉంటావు, ప్రభువు మా గవర్నర్ నడిపించేది నువ్వే, మాకు మాస్టర్వి నువ్వే, మాకు జాబ్ ఇచ్చేది నువ్వే, మాకు ప్రొవైడర్ నువ్వే, మాకు విక్టరీ అనుగ్రహించేది నువ్వే. థ్యాంక్ యూ లార్డ్. ఈ 4 అష్యూరెన్సెస్ని, 4 కండిషన్స్ని నీ ఎప్పుడు మర్చిపోకుండా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.